ఒకవేళ కేరళలో కాంగ్రెస్ గెలిచి సిపిఎం ఓడినా కూడా అది చారిత్రాత్మకమైన ఒక పరిణామమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎర్ర జెండాల నీడలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. బెంగాల్ పోయింది, త్రిపుర పోయింది. మిగిలిన తిరువనంతపురం కూడా ఎర్ర పార్టీల నాయకుల నుంచి చేజారిపోతే భారతదేశ చరిత్రలో కమ్యూనిజం కథ కాటికి చేరిపోయినట్టే. ఇలా ఎందుకు అనాల్సి వస్తుందంటే బెంగాల్, త్రిపురల్లో ఒకసారి ఓడిపోయాక ఇంతవరకు మళ్ళీ వామపక్ష పార్టీలు పుంజుకోలేదు. పక్షవాతం వచ్చి మంచాన పడ్డట్టుగా త్రిపురలో ప్రతిపక్షం, బెంగాల్లో అయితే 0 సీట్లకు వచ్చేసింది కమ్యూనిస్టుల పరిస్థితి. అంతేకాకుండా కేరళలో కూడా ఒకసారి కంకి కొడవలి మూలన పడితే ఆ పైన తుప్పు పట్టి మట్టిలో కలిసిపోవడమే తప్ప మళ్ళీ కేరళలో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారనే ఆశ, నమ్మకం చాలామంది విశ్లేషకుల్లో అయితే లేదు.